లలో 63 కోట్లు ఆదా. L1గా నిలిచిన సంస్థల్లో 9 మినహా అన్ని పాతవే. వైకాపా ప్రభుత్వంలో 2 ఏళ్లు అధిక ధరలతో దోపిడీ. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థులకు అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల సరఫరా టెండర్లను సమగ్ర శిక్ష అభియాన్ ఖరారు చేసింది. 9 సంస్థలు మినహా మిగతావి గత కొన్నేళ్లుగా సామగ్రి సరఫరా చేస్తున్న సంస్థలే L1గా నిలిచే. వీటిలో ఎక్కువ ఉత్తరాదికి చెందినవే ఉన్నాయి. బెల్టులకు సంబంధించి 2 ప్యాకేజీలుగా టెండర్లు పిలుస్తూ జోన్ 1లో హోమ్ స్టోర్స్, జోన్ 2లో అటల్ ప్లాస్టిక్స్ L1గా నిలిచాయి. నోట్ పుస్తకాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టెండర్ పిలవగా జేసీ స్టేషనరీ L1గా నిలిచింది. వైకాపాయంలో 2023-24 ఒక ప్యాకేజీని గత ఏడాది మొత్తం సరఫరా బాధ్యతలు ఈ సంస్థ దక్కించుకుంది. బ్యాగులు, బూట్లు, యూనిఫామ్కి 8 సంబంధించి 8 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఎక్కువ సంస్థలు టెండర్లో పాల్గొనడంతో పాటు పోటీ పెరిగి ధర తగ్గుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి ప్యాకేజీలు పెంచింది. వైకాపా ప్రభుత్వంలో విద్యా కానుక కింద సరఫరా చేసిన సామాగ్రితో పోలిస్తే ప్రస్తుత టెండర్లు ప్రభుత్వానికి మొత్తంగా 63 కోట్ల ఆదాయ. 2023-24 విద్యా సంవత్సరానికి టెండర్లు నిర్వహించిన వైకాపా ప్రభుత్వం 24-25కి టెండర్లు లేకుండానే సుమారు 700 కోట్ల సామాగ్రి సరఫరా బాధ్యత పాత గుర్తేదారులకు అప్పగించింది. అప్పట్లో ఆర్థిక శాఖ కేబినెట్ అనుమతులు లేకుండా రిపీట్ ఆర్డర్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.